channel Vizag Wings Official. This is Priya and Priyanka. And yes, actually ఇంతకు ఎలా ఉన్నావు అని అనుకుంటున్నారేమో. నేను రెడీ అవ్వాలి ఇప్పుడు. అండ్ యాజ్ యూజువల్గా మా ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను. బట్ మేమే లేట్. అండ్ ప్రియా అయితే లోపల ఇంకా రెడీ అవుతుంది. నేనైతే ఎక్కువ పెద్దగా ఏం రెడీ అవను. బ్రైడ్ అంటే ప్రియా కాబట్టి కొంచెం మందే రెడీ అవ్వాలి బాగా. దాని మార్నింగ్ నుంచి మొత్తుకుని నన్ను రెడీ అవ్వి లేట్ అయిపోతుందని ప్రియాని అలా అడుగుతుంటే మనం ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. నీకు రెడీ అవ్వు, ఫ్రెష్ అవ్వు, బట్టలు కూడా నేనే తీసిస్తే అప్పుడు రెడీ అవుతుంది. సో అదైతే రెడీ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా దూరం నుంచి కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు అండ్ పక్క నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో నేనైతే ప్రెసెంట్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ నేను రెడీ అయిపోయాక అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో మేము మా ఫ్రెండ్స్ అందరూ అయితే నేను ఒక డ్రెస్ కూడా అనేది ఇచ్చాను వైట్ అని. ఫస్ట్ అయితే నేను యాక్చువల్లీ ఎక్కడ అన్నాను, ఐ గెస్ బ్లూ అన్నాను అనుకుంటాను. సో చాలా మంది దగ్గర బ్లూ లేదు, అది లేదు, ఇది లేదని అన్నారు. తర్వాత బ్రౌన్ అన్నాను. చాలా కలర్స్ అయితే నేను చెప్పాను. బట్ కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు కదా. సో నా దగ్గర ప్రతి ఒక్క కలర్ ఉంది. సో లాస్ట్కి ఇంకా ఫైనల్ డిసిజన్ బయటకి అయితే వచ్చేసాము. బట్ ఒక అమ్మాయి కొంతమందికి అయితే నేను లేట్గా చెప్పాను. సో వాళ్ళు ఏం వేసుకుంటారు అనేది ఇంకా మిస్టరీని చూడాలి. సో ఎస్, ఇంకా మనకైతే చాలా లేట్ అయిపోతుంది. నేను ఇంకా ఫటాఫట్గా రెడీ అవ్వాలి. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి మేము వచ్చే వరకు మీరు రెడీ అవ్వరు అనేసి. సో వాళ్ళు వచ్చేలోపు అట్లీస్ట్ రెడీ అయ్యి ఉన్నా సరే కొంచెం బెటర్ ఏమో. ఎందుకంటే పైన వాళ్ళు అంటే వెళ్ళే ముందు జస్ట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయినా సరే సరిపోతుంది. ఫస్ట్ రెడీ అయిపోవాలి మనం. సో నేను ఈవెంట్కి వెళ్ళే ముందు అయితే నేను మా స్కిన్ కేర్ రొటీన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. Sun and UV radiation can causes pigmentation on skin, forehead, around the mouth, even dark spots కూడా వస్తాయి. మీ ఫేస్ మీద పిగ్మెంటేషన్ రేట్గా ప్రాబ్లం ఉంటే డోంట్ వరీ గైస్, ఐఎమ్ హ్యావింగ్ అ గుడ్ సొల్యూషన్. సో ఇదే డాక్టర్ శీతస్ ద్వారా కేసర్ అండ్ కాజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఫర్ పిగ్మెంటేషన్ ఫ్రీ గ్లోయింగ్ స్కిన్. ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ విత్ ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో కోజిక్ యాసిడ్ అండ్ నేచర్ పవర్ ఉంది. సో దట్ టార్గెట్స్ ద పిగ్మెంటేషన్ అండ్ గివ్స్ ఈవెన్ టోన్ అండ్ గ్లోయింగ్ స్కిన్. కేసర్ స్కిన్ కి సూట్ అవుతుంది అండ్ కాజిక్ యాసిడ్ ఫేడ్స్ ద పిగ్మెంటేషన్. It comes with SPF 50 PA4+ with a broad spectrum protection from UVA and UVB rays. ఇందులో అల్ట్రా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంది అండ్ క్విక్ అబ్జర్వింగ్ సన్ స్క్రీన్ ఇది, విచ్ మేక్స్ ఇట్ డీల్ ఫర్ డైలీ యూజ్. అండ్ ఇందులో 0% వైట్ కాస్ట్ కూడా ఉంది. ఐ నో ఇది వినడానికి సూపర్ కూల్ గా ఉంది కదా, బట్ ఇది నిజం. ఇట్ ఈస్ ట్రూలీ మ్యాజిక్ ఇన్ అ ట్యూబ్. సో స్టే ప్రొటెక్టెడ్ విత్ దిస్ వన్ స్టెప్ సొల్యూషన్ టు ఈవెన్ టోన్ అండ్ రేడియంట్ స్కిన్. సో ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు గైస్? వెంటనే వెళ్ళి ప్రొడక్ట్ చెక్అవుట్ చేయండి. యూజ్ మై కూపన్ కోడ్ VizagWings 2025 టు గెట్ 20% డిస్కౌంట్ ఆన్ డాక్టర్ శీతస్ అఫీషియల్ వెబ్సైట్. ఆల్సో ఈ ప్రొడక్ట్ అయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ అలానే మేము మా ఫ్రెండ్స్ అందరితో అయితే వచ్చాము. ఎస్, మా గర్ల్స్ గ్యాంగ్స్ తోని. ఎస్, ఫస్ట్ టైం ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉన్నారు. ఒక్క బాయ్, సింగిల్ బాయ్ కూడా లేరు. మచ్చని వినయ్యే. సో ఓకే, సో ఎస్, మేమైతే ఇది సెలబ్రేషన్స్ అన్నీ కూడా హ్యాపీ గ్యాదరింగ్స్లో చేసుకుంటాం. ఆల్రెడీ బిఫోర్ కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరం కూడా సేమ్ ఇక్కడికి వచ్చామన్నమాట అప్పుడు కూడా. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసుకుందాం అని ఫుల్ ఫిక్స్ అయ్యాము. సో ఇలా ఏం చేస్తామో ఎలా చేస్తామో మొత్తం వీడియోతో కంటిన్యూ చేస్తాము. సో మేమైతే హ్యాపీ గ్యాదరింగ్స్కి వచ్చాము. నేను లొకేషన్ అవన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా అక్క బ్రైట్ టూకి హాయ్ చెప్పే. ఈ మేడం ఒకటే డ్రెస్ కోడ్ ఫాలో అవ్వలేదు. చెప్పలేదు. అవును, ఫస్ట్ చెప్పారు. ఎప్పుడు బ్లూ లేవంటే వైట్ ఇదే సజెస్ట్ చేసి అకితరా ప్రియా అకిత కొంచెం మెసేజ్ చెప్పు. హాయ్ చెప్పు. ऐसे नहीं, अच्छा से अच्छा से स्माइल से वेंटने डाले पता नहीं तेरे बहुत सारे फैंस बन जाना इसके बाद. कितनी गोरी दिख रही है फिर बोले ऐसे लात मारूंगी ना. लात मारने के लिए आई हूं. हां ఏలుంది ఎటు కూర్చుంటే సో ఇప్పుడు మనం గేమ్ ఆడతాము. జరిపియండి, జరిపించుకోండి. అది బలం చూపిస్తున్నావు కదా నువ్వు. అమ్మాయిలు ఎలా లేరు కాబట్టి వీళ్ళ పాపని తెచ్చుకుంది, బాబుని తీసుకురాలేదు. అదే అబ్బాయిలు అబ్బాయిలే అంటే మనందరూ అబ్బాయిలు. సో మేము వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. డ్రెస్ కోడ్ అయితే వైట్ అనుకున్నాను, బట్ నేను కొంతమందికి కొంచెం లేట్ చెప్పాను. ఇప్పుడు అది నేను మళ్ళీ టాపిక్ రేస్ చేస్తే నా ఫ్రెండ్ మళ్ళీ వీడియో చూసి నీ వల్ల నేను బ్లూ వేసుకున్నా అని చెప్తుంది.
యాక్చువల్లీ చాలా గేమ్స్ ఆడుకుందాం, మంచిగా డ్యాన్స్ చేద్దాం అవన్నీ అనుకున్నాను. బట్ మనం వెళ్ళే టైమింగ్ లేట్ ఉంటుంది కాబట్టి అన్నీ మిస్ అయిపోతాం మనం ఎప్పుడూనే. అండ్ ఇందులో కూడా నేను వాళ్ళకి ఒక గేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే గేమ్ ఇదొద్దు అదొద్దు అనుకొని వాళ్ళు అన్నీ స్కిప్ చేస్తూ వెళ్ళిపోయారు. సో ప్రియా కోసం అయినా మాట్లాడుకుందాం అనేసి అనుకున్నాం. అండ్ అలానే ప్రియాతోని మనం ఏం షేర్ చేసుకుంటాం అండ్ మన పర్సనల్ షేర్ చేసుకుంటాం కదా, సో అవి ఇక్కడ మనం చెప్పుకుందాం అని అనుకున్నాం. బట్ ఎవరు కూడా ప్రియాతోనే ఎక్కువగా ఏమీ పర్సనల్ షేర్ చేయలేదు, ఎందుకంటే ప్రియా మేడం చాలా స్ట్రిక్ట్. ప్రియా ఎంత స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్, నేను తనకి అంతే ఆపోజిట్. సో అందరూ నా ఫ్రెండ్స్ అందరూ మోస్ట్లీ షేర్ చేసుకుని ఏమైనా ఉంటే నాటీ థింగ్స్ అని నాతోనే షేర్ చేస్తారు. సో ఏమైనా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఇంకేమైనా సీరియస్ మ్యాటర్ షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రియాతోనే షేర్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో మనం ఫన్నీ థింగ్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాం, అక్కడ ఫన్నీ థింగ్స్ ఏం రావట్లేదు. ప్రియ అయితే వెళ్ళినప్పటి నుంచి నాకు ఆకలేస్తుంది అనింది. ఇప్పుడే వచ్చాం కదా, కొంచెం గేమ్స్ ఆడుకుందాం, డాన్స్ వేసుకుందాం, అప్పుడు తిందాంలే అని అన్నాను. కొంచెం సేపు అయితే గేమ్స్ ఆడాము. నేను మొత్తం గేమ్స్ అన్ని కవర్ చేయలేదు, ఎందుకంటే వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొన్ని తీసేసాను. ఎట్లా అవుతారా ఇంక చాలు, ఇంకా సోది మాటలు, ఫోన్లు అది ఎవరితో అక్కడ ఉంది ఫోన్లోని. నీకు కిరణ్ ఆగినావు, ఓకేనా? గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీ సెట్ గేమ్. సో ప్రియా ఉందా, ప్రియా కోసం అది కాదు ఇంకేదైనా. సో ఓకే, क्यों नहीं रहेगा? ఏదంటే మీ ఇద్దరు షేర్ చేసుకునే మూమెంట్ అయినా మీరు రాసుకోవచ్చు. क्यों तुम लोग अभी अपना अपना बात नहीं करते हो? नहीं करते कभी भी. तेरा मेरा ही इलाटी एग्जांपल पेटकंडे सरे वही तो कांड में कांड होता है मेरा. हां సరే ఫస్ట్ అది కాదు, ఫస్ట్ ఇది పేపర్ది, ఇది నెక్స్ట్ గేమ్. సో ఫస్ట్ ఏంటంటే మీరు బ్రైట్ కోసం ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి ఒక్కొక్కరు. ఓకే డన్. సో ఫస్ట్ సెకండ్ స్టార్ట్. ఫ్యూ వర్డ్స్ అంటే ప్రియా ఏంటి మొక్క అలా పెట్టుకుని కూర్చున్నావు? ఓకే హాయ్, నేను ప్రియా ఫ్రెండ్. నీ పేరు? నా పేరు జోష్న. యాక్చువల్గా సీక్రెట్ చెప్పమని చెప్తుంది, బట్ సీక్రెట్ కాబట్టి నేను చెప్పను. ఫస్ట్ నుంచి చెప్పుకో. నేను జోష్న, ప్రియా. ఏం బ్రేకేజ్ ఏమైనా ఉందా? అందుకే అంత ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వెందుకు, నీకెందుకు రాదు? నువ్వు బ్లాగర్ కదా, యూట్యూబర్ కదా. एक वीडियो बनाती है. దానికి ఇచ్చి, దివ్యకి ఇచ్చి, దానికి ఇచ్చి. పింకీ నువ్వు బాగుందనే. నేను కూడా వీడియోలో కనిపిస్తాను అంటే బ్యాక్ సైడ్. ఐ హ్యావ్. సో बम दिखा के बोलेगी? नहीं, इधर बोलेगी. सो प्रिया क्वेश्चन చెప్పాలని मैं दिखेंगे, तू नहीं दिखेगी शायद. आज दिख जाऊंगी मैं. इट వచ్చేండి అప్పుడు. వీడియో లాటేనా? ఓకే. సో ప్రియా కోసం చెప్పాలంటే ఫస్ట్ థింగ్, అది ఎంత స్ట్రిక్ట్ అయినా ఏమైనా సరే తనలా నన్నైతే ఎవరు కేర్ చేయలేరు. అండ్ మా అక్క వెళ్ళిపోతుందని నేను తెలుసా నీకు ఒక విషయం, నేను అది అసలు మైండ్లో తెచ్చుకోవట్లేదు తెలుసా. అది తెచ్చుకుంటే ఎక్కడ నేను అది బాధ వచ్చేస్తుందని అసలు ఆ విషయాన్ని నేను నా బొల్లేసి తీస్తాను. ఎస్. అండ్ స్ట్రిక్టేనే, కానీ ఎంత స్ట్రిక్ట్ అయినా సరే మా మమ్మీ దగ్గర మాత్రం ఏదైనా నేను చిన్న చేసినా సరే నేను చాలా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ ఏమైనా చేశానంటే మాత్రం అదే ఉడుకోదు నాకు, దాని దగ్గర భయం మమ్మీ డాడీ కన్నా. ఇంక అక్కడ వరకు వెళ్ళడానికి ఇస్తుంది ఏంటి. చిన్నప్పటి నుంచి మేమిద్దరు ఎంత క్లోజ్ అని ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని వేడుస్తాం, మేము వేడుస్తాం. ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. కొంచెం జోక్స్ అలాంటివి చెప్పు, లేకపోతే జోక్స్ చెప్తాను. జోక్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. నీకు తెలుసా, నేను ప్రియా బెట్ కాసాం ఒక 18 years వచ్చేసాక, లేదంటే అది బాగుంటుందా నేను బాగుంటానా. ఎవరైనా పెట్టుకుంటారా? అది మేము పెట్టుకున్నాము. ఎర్ర నా కూతుర్లు ఏంటి తెలుసా, నువ్వు హైట్ అవుతావా నేను హైట్ అవుతానా, నువ్వు సెక్సీగా ఉంటావా నేను సెక్సీగా ఉంటావా, బట్ ఇద్దరు ఒక్కటే. అది చిన్నప్పుడు తెలియదు కదా. చిన్నప్పుడు యాక్చువల్లీ ఎదురుని వాటర్ నింపుతున్నా, అదేమో నేను బాగుంటానే దానికి, అది నేనేమో నేనే బాగుంటానని.
లేదు అదేమో లేదు నేనే అందంగా ఉంటాను నీకన్నా నేనే బాగుంటాను. ఇద్దరు ఒకటే కానీ ఇద్దరు మళ్ళీ లేదు నేను బాగుంటాను. అప్పుడు సరే అయితే 18 years దాటిన తర్వాత ఇద్దరు ఎవరు అందంగా ఉంటాం చూద్దాం. కానీ ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో ఎవరు అడగరా? నాకైతే మా అక్కే అందంగా ఉంటుంది. ఎంతమంది అమ్మాయిలు కానీ ప్రియాంక క్లియర్ స్కిన్ నువ్వే బాగుంటావు, నాదే ఫేస్ లో ఒక్కొక్కసారి ఇది ఎందుకు ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇద్దరు ఒకేలా ఉంటాం. బాగుంటది కదా అంటే ప్రియాంక బాలేదంటున్నావు. లేదు కానీ ప్రియా ఫేస్ ఒక్కొక్కలా ఉంటది కదా, ట్విన్స్ లానే అనిపించారు అంటే బాగా అలవాటు అయితే. ప్రియాంక నైట్ డ్రెస్ లో మాత్రం ఒకేలా అనిపిస్తారే బాబు. నైట్ డ్రెస్ లో కదా యాక్చువల్లీ ఒకేలా కనిపిస్తారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం గెస్ట్ చేసేయగలరు ఎవరు ప్రియా ఎవరు ప్రియాంక. ఓకే ఎస్ డన్. ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి స్కూల్ టైంలో ఇవి చూసి కనిపెట్టిందని జా లైన్స్ సేమ్ ఉండవు, దీనికి పెద్దగా ఉంటాయి దానికి కొంచెం చిన్న. ఇంకోటి కూడా ఉంది తెలుసు మా ఇద్దరిదిని. ఏంటి? చిన్నప్పుడు ఇద్దరికి స్పెట్స్ వచ్చింది కదా, అంటే అంటే మేము ఇద్దరు ఎలా అనుకున్నాం ఎక్కువ దగ్గరగా టీవీ ఇద్దరికి స్పెట్స్ ఇష్టం కానీ ఇద్దరికి తెలియదు మా ఇద్దరికి స్పెట్స్ ఇష్టం అని. ట్విన్ తెల్లపెట్టి అనొచ్చు లేదంటే ఏదైనా అనొచ్చు. నేనేమొచ్చి వెల్డింగ్ చేస్తారు కదా అవి చేసేసి కష్టపడి స్పెట్స్ తెచ్చేసుకున్నాను. అది కూడా అలాగే చేసింది స్పెట్స్ తెచ్చుకోవడానికి. తర్వాత మేము ఒక 1-2 years బ్యాక్ అనుకుంటా ఇలా చేశాను అందుకే నాకు స్పెట్స్ వచ్చిందని ప్రియా అనింది. అప్పుడు కూడా సేమ్ నేను కూడా ఇలా చేశాను అందుకే నాకు స్పెట్స్ వచ్చింది. మాకే తెలియని సీక్రెట్ అది. ఎస్ ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఎవరు చెప్తా చెప్పండి. కంటిన్యూ మైక్. ఎస్ నాది అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పాలి. ఇంట్రడ్యూస్ చేయండి. तू आउट मत हो इधर. हाँ ठीक है. నాకు ప్రియాంక కైతే అవుతుంది. సీక్రెట్ నాకు అందరితోనే బోల్డ్ ఉంటాయి. బస్సులో జరిగింది. బస్సులో ఏం జరిగింది? సీక్రెట్ కదా. తెలుసు వద్దది. అంటే అదేదో ఉంది. ఏం కాదే చాలా వియర్డే చెత్తే. ఇది మరి అది కాదు అది ఇంకా వాష్లో పడిపోయాము ఇద్దరుని. యాజ్ యూజువల్ మీకు తెలిసిన నా పేరు పింకీ. ప్రియాంకకి బెస్ట్ ఫ్రెండ్. ఎస్ స్కూల్ చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ మేము. సో ప్రియా కోసం స్పెషల్గా చెప్పాలంటే యాజ్ అ ఫ్రెండ్ షీఈస్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎప్పుడే ఏ సిచ్యువేషన్ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, రాంగ్ ఉంటే నువ్వు ఇక్కడ రాంగ్. ఫక్ ఆఫ్ దేమ్. అది నా ఒపీనియన్, నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ అది. తను ఎప్పుడైనా రైట్ ఎవరు ఇప్పుడు మనం ఏం చేసినా సరే మనం కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్తుంది, రాంగ్ అంటే రాంగ్ అనే సపోర్ట్ చేస్తుంది. అయినా వాళ్ళకి చెప్తుంది ఇది రాంగ్ అయినా సరే మనతో పాటు ఉంటుంది, అది కంపల్సరీ. నేనైతే ప్రియాంక ఆల్వేస్ పుష్ టు రాంగ్ ఓన్లీ. ప్రియాంక అలా అది కరెక్ట్. కానీ అయినా ప్రియాంక ఇద్దరు సేమ్ ఎలా ఉన్నా సరే సపోర్ట్ మాత్రం కంపల్సరీ. అది చూడరు కానీ రైట్ వే అనేది కూడా చెప్తారు, అది ఇది రాంగ్, ఇది ఎలా కాదు ఇది ఇలా కానీ. సో అది మనం ఎలా తీసుకుంటాం దాన్ని బట్టి. నాకు ఎమోషనల్ అయిపోతుంది, తర్వాత చెప్తాను. ఎమోషనల్స్ క్యాప్చర్ చెయ్యి ప్రియాంక వెళ్ళు. తెలియదు కదా అంత ఎమోషనల్ అయ్యి. వద్దు అయ్యో సరే యాజ్ అ స్ట్రాబెరీ అరే నీట్లే తీయట్లేనే సరే 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 అరే సరేనే అమ్మ బాబాయ్. మా అక్క అండ్ తను మాత్రం సో షీఈస్ లైక్ మై మదర్. ఏం తప్పు చేయినా ఏమవునా కానీ తను తిడుతుంది చేస్తుంది మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటుంది. తను వెళ్ళిపోతుందని నాకు చాలా బాధగా ఉంది. అయిపోయింది. అరే ఎవ్రీవన్ ఆర్ క్రైయింగ్ హియర్. నేను స్టార్ట్ చేస్తే అది కామ్ అవుతానే బాబు. నిన్ను చూసి నాకంత ఏడిస్తే నాకే స్నేహ స్టార్ట్ చేస్తున్నా చెప్పు.
చెప్పే. ప్రియా నా ఫ్రెండ్, నేను తెలుసు కదా మీకు. ఫ్రెండ్ నాకే. ప్రియాంక నా ఫ్రెండ్ ఫస్ట్, తర్వాత ప్రియా ఆటోమేటిక్గా అవుతుంది కదా ఖచ్చితంగా ట్విన్స్ అంటే. నేను ప్రియాంక ఫ్రెండ్ని, బట్ తర్వాత ప్రియా కూడా నా ఫ్రెండ్, ఎందుకంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అవ్వాల్సింది. ఫస్ట్ ఎలా అన్నది నేను చెప్పలేను, ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. బట్ అంటే ఎంత తక్కువ టైంలో ఫ్రెండ్ అయినా లైక్ ఫ్యామిలీ అయిపోయారు చెప్పాలంటే, నిజంగా అవుతారు. నేను అనుకున్నాను నాకు ఎలాంటి వాళ్ళంటే నా వైబ్కి సెట్ అయ్యే వాళ్ళు అయితేనే కదా ఎవరికైనా పర్ఫెక్ట్ అవుతారు. సో నాకు అలాంటి ఫ్రెండ్స్ దొరికారు. దీనివల్ల చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు విత్ గుడ్ హార్ట్. ఇంకా మీకు తెలియని విషయాలు చాలా చెప్పాలి, బట్ చెప్పకూడదు. ఏదో ఒక్క రోజు టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా అలసి. అండ్ నాకు ఒకటైతే తెలుసు, మేము ఎంత మా ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు మా దగ్గర ఎలా ఉంటారో మా వెనకాల కూడా అలానే ఉంటారు. మేమందరం కావాలనుకున్నది అంటే అలాగే దొరికారు. ఇప్పుడు వీడియోలో చెప్పమంటే ఏం చెప్పలేకపోతున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను. ట్రూ ఫ్రెండ్ అంటే ట్రూ ఫ్రెండ్స్ వీళ్ళు ఖచ్చితంగా. ఎవరికైనా అంటే ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. టైం వేస్ట్ అవుతుంది, చెప్పు ఏదో చెప్పు. రావాలా చెప్తాను. స్కిప్ చేస్తారు అయితే మీరు. చెప్పాను నువ్వు చెప్పి స్కిప్ చేసేస్తుందంట. స్టార్టింగ్ ఏం చెప్పాలి? నీ పేరు చెప్పుకోదా? మనం అంతా ఒక స్కూలే కదా దివ్య, నువ్వు ఒక కచరా పార్టీ. కాదు అక్కడ నుంచి నన్ను చెప్తాదంట ప్రియ కోసం. ప్రియా నా పిన్ని చెప్తా, ప్రియా నా పిన్నికి పెళ్లి అయిపోతుంది. చెప్పు. సైలెంట్ ఉండు. చెప్పు. ఓకే, నా నేమ్ ధనా. వీళ్ళకి నేను స్కూల్ నుంచి తెలుసు, మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్. బట్ మధ్యలో ఒక ఇంటర్ డిగ్రీ అలాగా గ్యాప్ ఇచ్చాం, కానీ తర్వాత మళ్ళీ మింగిల్ అయిపోయి ఫుల్ చిల్ మాట. మేమందరం ఒక బ్యాచే. బట్ ఇక్కడ ప్రియా కోసం ఒకటి చెప్పాలి, అదొక ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి నాకు. ఇక్కడ చూసి చెప్పే. అయిపోయింది, దీనికి ఏమి అయిపోయింది? చెప్తున్నాను. హలో ధనా స్ట్రాంగ్. అది చెప్తాను, మళ్ళీ అది వచ్చేస్తుంది. అయితే మనం లాస్ట్ చెప్తూ కానీ నువ్వు ఇది కంటిన్యూ చేయి. సస్పెన్స్ వీడియోకి ఇదే ఒక మంచి సస్పెన్స్. ఉంచు నువ్వు, తర్వాత చెప్తుంది అది. మరి హలో ఓకేనా? నెక్స్ట్ గేమ్ ఉంది. సో ఇప్పుడు నాచ్ గానా చాలు కొడుతున్నారు. నెక్స్ట్ గేమ్ ఆడేసాక నాచ్ గానా ఎవరది? సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే, మీ హ్యాండ్లో అందరి హ్యాండ్లో ఒక పేపర్స్ ఉన్నాయి కదా, నోట్ పేపర్స్. హాయ్ హాయ్. అక్కడ కూర్చో. पर अच्छे लग रहे हैं. कलर मार के లేదంటే ప్రియాంక అది లాగు. ना उसको आगे खींच लो. అది అలా సరిపోయిందిలే తనకు. इसको देखिए, ये भी सेम उसी जगह पे आके ड्रॉप हुई है जहाँ मैं लोकेशन शिफ्ट कर रही हूँ. मुझे लगा कि यही हुआ है इसके साथ. प्रियंका वो वाला इन लोगों से स्टार्ट नहीं करेंगे क्या है? సరే ఓకే. హలో, గేమ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ అందరి చేతిలోనే ఒక షీట్ ఉన్నది. పెన్ ఇవ్వన్నాను. ఏ పిల్ల? ఆ పిల్ల. నీకు ఎవడమ్మన్నాడే? ఉండు, పెన్ పెట్టుకో. అమ్మ గోసే. ओके ओके डन. नहीं ये आज ही पता चला कि ब्राइड को भी ड्रेस कोड है बोल के. ब्राइड पार्टी करेंगे तो ओके. चपले स्काई ब्लू चपले आज ही स्काई ब्लू नहीं बोली मैं तुझे. आज ही बोली है. ఎప్పుడు ఆ గ్రూప్ లో కరెక్ట్ గా పెట్టినాను నిన్నకి. డన్నా డన్ 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 డన్. దీనికి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి ఆఫీసర్ లాగా. ये दीदी तो वेज खाती है ना? नहीं दीदी गेम्स खिलाएंगे. प्रिया की तरह की वेज खाते हैं.
शुरुआत से नहीं खाए हो? ये खाए, ये भी नहीं खाए. नहीं खाएंगे. ये स्टार्ट कर रहे हैं, टाइम हो जाएगा. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే ప్రియాకి మీకు మధ్యలో ఉన్న నాట్ సీక్రెట్ మీరు రాయాలి. ప్రియాకి మనం చీటీస్ ఇస్తే తను గెస్ట్ చేస్తుంది ఇది ఎవరు రాశారు అని. మేడం నువ్వు వెళ్ళలేదు కదా? ఏయ్ నువ్వు వెళ్ళలేదు కదా? అందుకే నెత్తి మీద నేను కొంచెం చెప్పను జోష్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్పని చెప్తాను అందరికీ. పేషెన్స్ తక్కువే నాకు. నేను చెప్తాను ఉండు. ఇప్పుడు వినండి, సైలెంట్గా ఉండండి. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకండి ప్లీజ్. సో మీకు ప్రియాకి ఉన్న నాటీ సీక్రెట్ మీరు రాయాలి. అండ్ అది ప్రియా ఏదైనా సరే మీకు చిన్నదైనా పెద్దైనా ఏదైనా రాయచ్చు. కానీ ప్రియాది గెస్ట్ చేయాలి అది ఎవరు రాశారు అని. చీటీ ఒకటి ఓపెన్ చేసి చూస్తుంది. చీటీస్ అన్ని నీకు ఇస్తామే. సో ఆ చీటీ ఓకేనా? అలాగే तुम वही लिखो. పెద్ద మెసేజింగ్ కాదు, ఒక 4 words లో ఏదో రాయండి. దానికి అది అర్థమయ్యి ఇది నువ్వే కదా రాసావు, ఇది నువ్వే కదా రాసావు. లేదంటే మీ మధ్యలో డైలాగ్ ఏదైనా ఉంటది కదా ఎక్కువ యూజ్ చేసుకునేది, అలాంటిది ఏదైనా సింపుల్ గా. ఓకేనా? డన్. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. ప్రియాంక ఇలా అంతా ప్లాన్ చేసింది. ప్రియాంక కిరణ్ కూడా వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారనమాట. మొత్తం ప్రతిదీ ఈచ్ అండ్ చిన్న పాయింట్ అన్నిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ప్రియాంక అయితే మొత్తం ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్ నేను చేశాను. ఆర్గనైజ్ యాక్చువల్లీ అన్ని ఏ ఈవెంట్స్ ఉన్నా సరే ఫస్ట్ నేనే అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. కానీ సరే ఫస్ట్ టైం నా కోసం నీది నేను చెప్పాను. ఇప్పుడు నీ పేరు కూడా చెప్పానే. సో వీళ్ళిద్దరు అయితే నా ఫ్రెండ్స్, అంటే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదరింగ్ చేసి మా సిస్టర్స్ అందరం మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఫుల్ డిసైడ్ అయితే ఉన్నాము. సో లెట్స్ గెట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. పేరు తెలుగు కళాకాల కిరణ్ దువ్యా మడత పెట్టి అవి కూర్చుని ఎలా చేశాడు? కలిసిపోయింది. ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్.
అయినాయి कट्टी वो बेस्ट है చెప్పు నాకు आप बोलिए हिंदी का में बहुत सारे आइटम सॉन्ग्स में మాకు తెలీదు अभी कुछ नहीं आएगा दिमाग का दही होगा घर पे जाने के बाद आएगा यहाँ आइटम सॉन्ग लिखिए నా వైపు నుంచి చిన్న గిఫ్ట్ అన్నమాట नहीं मैं दे रही हूँ आई एम నా వైపు నుంచి అందరికి చిన్న గిఫ్ట్ ఫోటో కాదులే వీడియో నెక్స్ట్ ఎలా అంట ఫేస్బుక్ గా చూసుకోండి थैंक यू ఒకసారి ఫోన్ తీసుకోవే సో ఎలా అంటే తెలీదు చూసుకోండి ఓకేనా ये सेलेक्ट చేసే బాగుపడదా వెల్కమ్ అమ్మకి బాగుంది yes వీళ్ళిద్దరి కోసం కూడా నా కోసం కూడా ప్రియాంక యాక్చువల్లీ గిఫ్ట్స్ అన్ని కూడా ప్రియాంక వాళ్ళే మొత్తం అంతా ఈ గిఫ్ట్స్ కూడా వీళ్ళే ప్రియాంక అండ్ కిరణ్ వీళ్ళిద్దరే మొత్తం చూసుకున్నారు మామూలు కూడా తగ్గేదే లేదు తీసుకోండి వీళ్ళ కష్టానికి కొన్ని ఇవ్వకపోతే బాగోదు కదా గైస్ ఇవంతా ప్లాన్ చేసిందే నేను అన్ని ప్లాన్ నేనే చేశాను మా అక్క అయితే మేము అన్నాను నీకు తెలుగు రాదు మన ఫన్ మూమెంట్ అంతా అయిపోయింది అండ్ ఇంట్లో నుంచి కాల్స్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే రేపు మళ్ళీ ప్రియాది వేరే ఈవెంట్ ఉంది అండ్ లేట్ కూడా అయిపోయింది యాక్చువల్లీ గర్ల్స్ నైట్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం బట్ మనకి టైం కుదరలేదు అండ్ టైం సరిపోలేదు కాబట్టి జస్ట్ చిన్న ఈవెంట్ మా ఫ్రెండ్స్తో చేసుకున్నాము అండ్ ఇది అయిపోయాకైతే మేము ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము యాక్చువల్లీ అయితే తినేసాకే మేము ఈవెంట్ స్టార్ట్ చేసాం బట్ నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అంతే తేడా ఇంకా కొంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు బట్ వాళ్ళలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల రావడానికి అవ్వలేదు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెళ్లి వీడియోస్ రాబోతున్నాయి సో అవేవి మిస్ కాకండి అండ్ ఎస్ వి లవ్ యూ బాయ్ బాయ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్